అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుతారు. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 3వ వచనం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరే విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి, మరొకసారి ప్రభుపేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుతారని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకంలో సంతోషం కొరకు అనేక విషయాలు మనిషి వెతికేవాడిగా ఉంటున్నాడు. అనేక విషయాల కొరకే ప్రాకులాడేవాడిగా ఉంటున్నాడు. అనేక ప్రదేశాలకు ప్రయాణం చేసేవాడిగా ఉంటున్నాడు. కానీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపరచబడతా ఉంది, దేవుణ్ణి వెతికినట్లయితే, యెహోవాను వెతికినట్లయితే నీ హృదయంలో దేవుడు సంతోషాన్ని దయచేస్తారని, సమాధానాన్ని దయచేస్తారని, నెమ్మదిని దయచేస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, స్థితిగతులు బట్టి నీకు సంతోషం కలగదు. కానీ దేవుణ్ణి వెతుకుట ద్వారా, దేవుని సన్నిధిలో మరి ఆయనను ఘనపరచుట ద్వారా నిన్ను ప్రభువు ఆశీర్వదిస్తారు. ఆయన సన్నిధిని వెతికినప్పుడు, ఆయన సన్నిధిలో నీవు సంతోషించినప్పుడు, ఆయన వాక్యాన్ని నీవు ధ్యానించినప్పుడు, ఉదయకాలాన్నే నీ సమయాన్ని ప్రభువు కొరకు హెచ్చించినప్పుడు, ప్రభువు సన్నిధిలో కనిపెట్టినప్పుడు నీ జీవితాన్ని ప్రభువు ఆశీర్వదిస్తారు. నీ హృదయంలో సంతోషము, సమాధానము ప్రభువు అనుగ్రహిస్తారని మరొకసారి ప్రభు పేట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరే విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించెదరు అని కీర్తన 105వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా మాతో మాట్లాడినందుకే వందనాలు స్తోత్రాలు. దేవా, ఈ లోకంలో మేము సంతోషించాలంటే, అయ్యా మేము నెమ్మది పొందుకోవాలంటే, ఆనందించాలంటే తండ్రి, లోకంలో ఎక్కడ వెతికినా ప్రభు మాకు సంతోషం కలగదు. కానీ దేవ, మిమ్మల్ని వెతికినప్పుడు, మీ వాక్యం మేము ధ్యానించినప్పుడు తండ్రి, మీ సన్నిధిలో మేము గడిపినప్పుడు మాకు సంతోషాన్ని, ఆనందాన్ని దయచేస్తారని మరొకసారి గుర్తు చేసినందుకే వందనాలు స్తోత్రాలు. ఎవరైతే నెమ్మది లేక, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఉన్నారో తండ్రి, వారిని మీరు దర్శించండి. వారు మీ మీద ఆధారపడి అయ్యా మిమ్మల్ని వెతికి మీ ద్వారా సంతోషాన్ని పొందుకున్నట్లుగా సహాయం చేసి మహిని పొందుకున్నామని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని, ఇంకెవరైతే బలహీనులుగా, రోగులుగా ఉన్నారో వారిని స్వస్థపరచమని, స్వస్థపరిచి యెహోవాను నేనే అని మీరు సెలవిచ్చారు. మీ వాగ్దానం ప్రభువా మీ బిడ్డల పక్షంగా జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని తండ్రి, సమస్తమైనటువంటి ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన మహిమ మీకు చెల్లించుకుంటూ తండ్రి, యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.